సెంట్రింగ్ తాపి కార్మికులు చేపట్టిన సమ్మె ముగిసిందని సిఐటియు జిల్లా నాయకుడు ఔట రవీందర్ తెలిపారు. మేస్త్రీలు, కార్మికులు యథావిధిగా తమ పనులు చేసుకోవాలని సూచించారు. సుందరయ్య తాపి వర్కర్స్ అండ్ సెంట్రింగ్ లేబర్ సొసైటీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2022లో నిర్ణయించిన ధరలను మేస్త్రీలు, కార్మికులు అమలు చేయాలని సొసైటీ సభ్యులు నిర్ణయించారని, ఆ మేరకే పనులు చేయాలని సూచించారు. యూనియన్ నిర్ణయించిన ప్రకారం సభ్యులు నడుచుకోవాలని అన్నారు. మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు నోముల యాదయ్య, కార్యదర్శి దేవరపల్లి వెంకట్రెడ్డి, పాకలింగయ్య, డైరెక్టర్లు జక్కల సత్తయ్య, మన్నెం శంకర్, బొజ్జ సైదులు, రాసమల్ల సైదులు, బాతరాజు యాదయ్య, ముక్కామల ముత్తయ్య, రాచకొండగిరి, సోమనబోయిన యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మన సుందరయ్య సొసైటీ సభ్యులకు మన 1వ తారీఖు నుంచి పనులు బంద్ అని మనం అందరం కలిసి అందరం కూర్చొని ఒక 50 మంది సభ్యులం కూర్చొని బంద్ ప్రకటించినాం. ఈ రోజు వరకు 1వ తారీఖు నుంచి బంద్ ప్రకటించినా కానీ మన సభ్యులు రోజుకు 10 మంది కంటే ఎక్కువ రాలేదు. ఈ 9వ తారీఖు నుంచి మనం బంద్ని రద్దు చేయాలనుకున్నాం. ఈరోజు కొత్త రేట్లు కొత్త ఏం కాదు, పాత రేట్లే మనం 2022 రేట్లే మనం ప్రకటిస్తున్నాం. కనుక దయచేసి మీరందరూ ఈ రేట్లని ఖచ్చితంగా అమలు చేయాలని నా యొక్క మనవి. ఈ రేట్లు చేయడం ప్రతి ఒక్క సభ్యునికి ఏ సమాచారం ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను మాత్రం సంఘం భరించదు, సంఘం బాధ్యత తీసుకోదు. కనుక ఈ పాత రేట్లను తక్కువ చేయకుండా పాత రేట్ల ప్రకారమైన ఒక 80-90 చేస్తూ చాలామంది అది చేయకుండా ఒక 130-140 దాకా ఖచ్చితంగా చేయాలని అందరికీ మరీ తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు దాదాపు 12 కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. కనుక నల్గొండ పట్టణంలో ఉండే భవన నిర్మాణ కార్మికులు మొత్తం కూడా రేపు 20వ తారీఖు నాడు పనులు పనిచేసి భవన నిర్మాణ కార్మికులు, సెంటరింగ్ కార్మికులు, ప్లంబర్సు, పెయింటర్సు, అదేవిధంగా లిఫ్ట్ వర్కర్సు, ఏదైతే నిర్మాణ రంగానికి అనుబంధంగా పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వారందరూ కూడా పనిచేసి సమ్మెలో భాగస్వాములు కావాలి. జరిగే ఆ రోజు ఊరేగింపులో కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నల్గొండ భవన నిర్మాణ కార్మికులందరూ 1వ తారీఖు నుంచి ఈరోజు 9వ తారీఖు వరకు బంద్ నిర్వహించడం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిత్యావసర సరుకులు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కూరగాయలు కానీ, గ్యాస్ కానీ పెరుగుతుంది. అలా మేస్త్రీలకు మాత్రం 3-4 సంవత్సరాల నుంచి ₹1 పెరగని దరిద్రం ఉన్నది. దీనికి అనుగుణంగానే మన 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు బంద్ చేసినాం. ఇంటి యజమానులు దీన్ని గమనించి మాకు రేట్లు పెంచాల్సిందిగా కోరుచాము.